కోహ్లీ లేడు, రోహిత్ లేడు. వీళ్ళిద్దరూ లేకుండానే భారత టెస్టు జట్టు తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్ గడ్డ మీద సవాళ్లను ఎదుర్కోబోతోంది. స్టార్ ప్లేయర్లిద్దరూ లేకపోవడంతో భారత జట్టుపై ఎఫెక్ట్ పడుతుంది అనడంలో డౌట్ లేదు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు తప్పడం లేదు. మరికొంతకాలం టెస్టులాడే అవకాశం ఉన్నా ఇద్దరూ సైడ్ అవడం అభిమానులను సైతం డిసప్పాయింట్ చేస్తోంది. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్‌పై మాజీ ప్లేయర్ జెఫ్రీ బాయ్కాట్ స్పందించాడు. టెస్టుల్లో హిట్ మ్యాన్ లేకపోయినా నో ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడాడు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడమే భారత జట్టుకు మైనస్ అన్నాడు. భారత టెస్టు జట్టులో విరాటే బెస్ట్ బ్యాటర్ అన్నాడు. రోహిత్ కూడా అద్భుతమైన బ్యాటరే అని కితాబిచ్చాడు. టెస్టుల్లో మంచి షాట్లు ఆడేవాడని గుర్తు చేసుకున్నాడు. కాకపోతే విరాట్ తో పోల్చినప్పుడు రోహిత్ లేని లోటు పెద్దగా ఉండదన్నాడు. టెస్టుల్లో కోహ్లీలా న్యాచురల్ టాలెంట్ హిట్ మ్యాన్ కు లేదన్నాడు. ఇంగ్లాండ్ లో ఓపెనర్ గా బరిలో దిగడం అంత ఈజీ కాదన్నాడు. ఆ విషయం హిట్ మ్యాన్ కు కూడా తెలుసన్నాడు. టీమిండియా చాలా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతోందని, ప్లేయర్లకు రెస్ట్ తక్కువగానే దొరుకుతుందన్నాడు జెఫ్రీ బాయ్కాట్. రెస్ట్ లేకపోతే సైకలాజికల్ గానూ ఎఫెక్ట్ పడుతుందన్నాడు. జెఫ్రీ బాయ్కాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశంపై రోహిత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. హిట్ మ్యాన్ కూడా అసాధారణ ప్లేయర్ అంటున్నారు. ఓపెనర్ గా దూకుడు చూపించిన ఘనత రోహిత్ కు ఉందంటున్నారు. కోహ్లీతో రోహిత్ ను పోల్చడం సరికాదంటున్నారు. ఎవరి స్టైల్ వారికి ఉంటుందని ఫైర్ అవుతున్నారు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ లేకపోవడం భారత జట్టుకు దెబ్బే అంటున్నారు. కెప్టెన్ గా హిట్ మ్యాన్ అనుభవం టీమిండియాకు ఎంతో అక్కరకొచ్చేదంటున్నారు. టెస్టుల్లో సెటిల్ అయ్యేందుకు హిట్ మ్యాన్ కష్టపడ్డాడంటున్నారు. మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాక పరుగుల మోత మోగించాడంటున్నారు. రోహిత్ శర్మ సెంచరీ కొట్టిన ప్రతి టెస్ట్లోనూ భారత్ గెలిచిందంటున్నారు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఇద్దరే అని తేల్చి చెబుతున్నారు. ఇక కెరీర్ లో రోహిత్ 67 టెస్టుల్లో బరిలోకి దిగాడు. 4301 పరుగులు సాధించాడు. 40.58 యావరేజ్ ను నమోదు చేశాడు. 12 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ ఆడిన టెస్టులు 123, సాధించిన పరుగులు 9230. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 46.9.